హలో ఫ్రెండ్స్, ఈ వీడియో వచ్చేసి మేము రీసెంట్గా గోవాకి పోయిన ట్రిప్ వీడియో అనమాట. సో మేము క్యాబ్ బుక్ చేసుకొని అయితే పోతున్నాం ఎయిర్పోర్ట్కి. ఈవినింగ్ ఉండే మా ఫ్లైట్ వచ్చేసి. సో మేము ఆఫ్టర్నూన్ ఒక 2 hours ముందే వెళ్ళిపోయినాం. సో లగేజ్ చెక్-ఇన్ చేయించేసుకొని మేము అక్కడ లోపలికి వెళ్ళిపోయి వెయిట్ చేస్తున్నాము. సో మాకు చాలా టైమే ఉండే. మా ఫ్లైట్ వచ్చేసి 4:30కి ఉండే ఈవినింగ్. సో మేము అట్లా ఒక రౌండ్ వేద్దాము ఎయిర్పోర్ట్లో, ఏమేమి ఉంటాయని చూపిద్దాము ఒకసారి అని చెప్పి ఇక మేము లేచినాం, మెల్లగా తిరుగుతున్నాం. కానీ ఎయిర్పోర్ట్లో వచ్చేసి చాలా ఎక్స్పెన్సివ్ ఉంటుంది ప్రతి ఒక్క ఐటము. సో మేము ఒక చిన్న వాటర్ బాటిల్ తీసుకున్నాం, దానికే మాకు ఒక 80 రూపీస్ అయింది. సో ఇంకా మేము ఏం తినలేదు ఎయిర్పోర్ట్లో, ఎందుకంటే మేము ఆల్రెడీ అప్పటికి లంచ్ చేసుకొని బయలుదేరినాము. సో 4:30 కాబట్టి మేము 2 hours ముందే వచ్చేసినాం ఎయిర్పోర్ట్కి. ఎందుకు కొంచెం అక్కడ తిరుగుదాంలే అని చెప్పి ముందే వచ్చేసినాం. నార్మల్గా అయితే ఒక 1-2 hours ముందే ఉండాలి ఎయిర్పోర్ట్లో. సో ఎయిర్పోర్ట్లో మొత్తం ఒక రౌండ్ వేసుకున్నాక మా ఫ్లైట్ అనౌన్స్మెంట్ చేసినారు వచ్చిందని చెప్పి. సో ఇక వెళ్దాము అని చెప్పి మేము వెళ్తున్నాము. వెళ్తుంటే ఇక మా పాప కూడా మొత్తం అక్కడిక్కడ చూస్తూ ఉంది, ఏమవుతుంది అసలు ఏంది అని చెప్పి. ఎందుకంటే ఫస్ట్ టైం కదా ఆమె, అందుకే చూస్తూ ఉంది ఏంటిది అని చెప్పి. బేసిక్గా మనకి క్యాబిన్లోకి అయితే ఒక చిన్న బ్యాగ్ అయితే తీసుకోవచ్చు. సో మేమైతే ఏం తీసుకపోలేదు ఎక్కువ, ఎందుకులే మనకెందుకు లగేజ్ పట్టుకోవడం. చెక్-ఇన్లోనే మొత్తం లగేజ్ అంతా డ్రాప్ చేసినాము. ఒక చిన్న హ్యాండ్ బ్యాగ్ పెట్టుకొని వెళ్ళినాము. మా వైఫ్ క్యారీ చేసింది హ్యాండ్ బ్యాగ్. సో ఇక లోపలికి వెళ్ళిపోయాక ఫస్ట్ టైం కదా అని చెప్పి నేను మా వైఫ్కి విండో సీట్ ఇచ్చిన. మా పాపనైతే అందరినీ చూస్తుంది, హాయ్ చెప్తుంది, పిలుస్తుంది. మేము ఇంకా కూర్చొని సీట్ బెల్ట్ పెట్టేసుకొని కూర్చున్నాము. ఇక మాకు క్యాబిన్ క్రూ వాళ్ళు ప్రికాషన్స్ చెప్తున్నారు, సో ఇట్లుంటుంది అట్లుంటుంది అని చెప్పి. సో అన్నీ మీకు తెలిసినా కూడా ఒకసారి వినాలి వాళ్ళు చెప్పేది, ఎందుకంటే మనకి అన్నీ గుర్తుండే కాబట్టి. సో ఇక మన ఫ్లైట్ రన్వేలోకి వెళ్ళిపోతుంది. ఆ రివర్స్ తీసుకొని టేక్ ఆఫ్ చేసుకోనికి రెడీ అవుతుంది. సో టేక్ ఆఫ్ అయినాక దాని వ్యూ అయితే చాలా బాగుంటుంది. సో మా ఫ్లైట్ వచ్చేసి 4:30కి ఉండే ఈవినింగ్ కాబట్టి చాలా మంచి వ్యూ అయితే మాకు కనిపించింది. మీరు కూడా చూడొచ్చు ఆ క్లౌడ్స్ అనేది, మొత్తం ఆ వ్యూ చాలా బాగుంటుంది. సో మేము వచ్చేసి హైదరాబాద్ నుంచి సౌత్ గోవాకి వెళ్తున్నాం, డాబోలి ఎయిర్పోర్ట్కి. సో నేను ఆల్రెడీ అక్కడ వెహికల్ బుక్ చేసి పెట్టుకున్న కారు. సో మనకి రాగానే వాడు ఎయిర్పోర్ట్కి తీసుకొచ్చేసిండు. అది తీసుకొని మేము ఇంకా ఆల్రెడీ లేట్ అయిపోయింది కదా, అరౌండ్ 7:30 అవుతుంది ఈవినింగ్ కాబట్టి రూమ్కి వచ్చేసినాం. ఇదే మా రూమ్ అనమాట. రూమ్ కూడా ఆల్రెడీ నేను బుక్ చేసి పెట్టేసుకున్నా. రూమ్ కూడా చాలా బాగుండే, మీరు చూడొచ్చు. మనకు టీవీకి అది కూడా ఇచ్చిండు, స్మార్ట్ టీవీ అనమాట, వైఫై కూడా ఉంది. సో మా పాపకు పెట్టేసి వదిలేసినాము, చూసుకుంటూ కూర్చుంది. సో ఇది వచ్చేసి ఇంకొక బెడ్రూమ్ అనమాట, అది కనిపిస్తుంది రెస్ట్ రూము. చాలా బాగుంది, నీట్గా మెయింటైన్ చేస్తున్నారు. మనం తీసుకున్న రూమ్కి ఒక కిచెన్ కూడా ఉంది. కిచెన్లో ఇండక్షన్ స్టవ్ కూడా ఉంది, సో ఏమన్నా కుక్ చేసుకోవచ్చు కూడా మనము. అండ్ ఒక చిన్న ఫ్రిడ్జ్ కూడా ఉంది. సో ఇక మేము ఫ్రెష్ అప్ అయిపోయి రెస్టారెంట్కి వెళ్ళినాము. ఇక తినేసి రెస్ట్ తీసుకుందాం, ఈరోజు నెక్స్ట్ డే చూసుకుందాం ఏదున్నా అని చెప్పి వచ్చినాం రెస్టారెంట్కి. ఇక్కడ తినేసినాం. మేము స్టే చేసిన ప్లేస్ వచ్చేసి మజోర్డా అనమాట, అదొక ప్లేస్ పేరు. అక్కడ సీ బ్రీజ్ అనే రిసార్ట్స్లో మేము స్టే చేసినాము. సో ఇక అయిపోయాక మేము డిన్నర్ చేసుకొని ఇక రెస్ట్ తీసుకున్నాం రూమ్కి వెళ్ళిపోయి. నెక్స్ట్ డే ఏమైందో ఇంకో వీడియోలో చెప్తా చూడండి.